సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లు నాయక్ తండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కళాశాలకు సక్రమంగా వెళ్లాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తండాకు చెందిన 17 ఏళ్ల చరణ్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. చరణ్ కళాశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో చదువుపై శ్రద్ధ పెట్టాలని తల్లిదండ్రులు సూచించారు. అనంతరం వారు కూలీ పనులకు వెళ్లారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన చరణ్ ఇంట్లో ఊరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు ముండుగా వెలిపిస్తున్నారు. విద్యార్థి మృతితో బల్లు నాయక్ తండాలో విషాద ఛాయలు కూడా. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తండాలో 17 సంవత్సరాల యువకుడు చనిపోవడం జరిగింది. తల్లిదండ్రులు అబ్బాయి కాలేజీకి వెళ్ళట్లేదని చిన్నగా బెదిరించడం వల్లనే మంచి మనసున్న అబ్బాయి మనస్తాపంతో ఊరేసుకొని చనిపోవడం జరిగింది. కానీ చదువు అద్దలేదో ఏందో తల్లిదండ్రులు చిన్నగా బెదిరడం వల్ల మనస్తాపంతో ఊరేసుకొని చనిపోయి మా బల్లు నాయక్ తండకు తీరని లోటుగా మిగిలింది.